యూఎఫ్ఓస్ అన్ని భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. అసలు ఇది ఎక్కడ మ్యాజిక్ అబ్బా. నిజంగా టీవీలో డోరేమోన్ వస్తే ఇవ్వాలి ఉంటుంది కదా, అలా కాకుండా ఇక్కడ కూడా అవి వస్తే వద్దు బాబోయ్. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఆహా, ఇలా చెప్పి చాలా రోజులు అయిపోతుంది కదా. ఇక ఎప్పటికీ గ్యాప్ అయితే మన గైస్ ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, నాది గ్యారంటీ. ఈసారి పక్క అనమాట. సో ఎప్పటి నుంచి ఎదురుస్తున్న అప్డేట్ అయితే ఫైనల్గా గైస్ మనకి ఎఫ్ఓ చేసింది అనమాట. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి గైస్. మనకి ఎఫ్ఓస్ అన్నీ కూడా కొత్త వెహికల్స్ కూడా యాడ్ చేశారనమాట. సో మీరు ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సిందే, కాబట్టి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ ప్లే గైస్. ఈ ఇమేజ్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు ఇమేజెస్ సేమ్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి గైస్. ఆల్రెడీ ఇచ్చున్నాను, మీరు కావాలంటే అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి గైస్ టీవీలో కొన్ని చేంజెస్ అయితే చేశారనమాట. అదేంటంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే గుర్తుపెట్టుకున్నాం కదా. సో అక్కడ స్టార్టింగ్లో ఏదైతే ఇమేజెస్ మనం ఆల్రెడీ పెట్టుకుంటామో సేమ్ అది ఒక్కొక్కసారి మనకి టీవీలో కూడా వస్తూ ఉంటాయి. ఇదే కదా సేమ్, రెండు ఒకటే. ఇదైతే ఇంతకుముందు లేదు, మనకి అప్డేట్లు యాడ్ చేసిన కొత్త ఫీచర్ అయితే అనమాట. సో నాకు తెలిసి ఫీచర్ అప్డేట్స్లో వీడియోస్ కూడా ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి గైస్. ప్రస్తుతానికి అయితే ఇమేజెసే వస్తున్నాయి కదా. కాకపోతే చెప్పాను కదా, ఫీచర్ అప్డేట్స్లో వీడియోస్ కూడా ప్లే అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఆఫ్ చేసి చూద్దాం. ఆన్లో ఉంది కదా, ఆఫ్ అయిద్దా? సో టీవీ ఆఫ్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ అయితే చేస్తాను ఆర్జెస్ట్లో. లేదా టీవీ అయితే ఆఫ్ అవ్వడం లేదు. ఒకసారి ఫ్యాన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసి చూద్దాం. నాకు తెలిసి అది తిరుగుద్ది. ఓకే, ఇప్పుడు కెమెరా క్లోజ్ చేసి ఒకసారి ఫ్యాన్ ఆన్ చేద్దాం. ఫ్యాన్ ఆన్. సో నాకు తెలిసి ఆన్ అవుతుంది. ఎస్, ఆన్ అయితే అవుతుంది. అలాగే టీవీ కూడా ఆన్ అయితే బాగుండేది. సరే, మరి మనం నెక్స్ట్ అయితే ఎఫ్ఓ చీట్ కూడా అయితే చూద్దాం. సో దాని యొక్క చీట్ కూడా వచ్చేసి ఇక్కడ ప్లేస్ బాగానే ఉంది, ఎందుకంటే అది చిన్నది కాదు కదా, పెద్దది. సో కోడ్ వచ్చేసి 0606 గైస్. డైల్ చేస్తే కోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మన పెద్ద యూఎఫ్ఓ కూడా వచ్చేసింది. ఓరి నైను, ఇదేంటి గైస్ ఇంత పెద్దగా ఉంది, బాగానే ఉంది. స్పీడ్ కూడా మామూలుగా లేదంట, ట్రైన్ కూడా ఈజీగా బీట్ చేస్తుంది అని విన్నాను. చూద్దాం, ట్రైన్కి రేస్ కూడా పెడదాం, అలాగే ఇంకా చాలా చేద్దాం. ఓకే గైస్, నేనైతే ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను. అంతకంటే ముందు అసలు ఎఫ్ఓకి మనం కలర్స్ అయితే అప్లై చేయొచ్చా ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం. ఎస్ గైస్, కలర్స్ అయితే అప్లై చేయొచ్చు అనుకుంటా. ఎల్లో, గ్రీన్ అన్ని కలర్స్ అయితే లిస్ట్ అయితే వస్తున్నాయిలే, కానీ కలర్ అయితే దానికి అప్లై అవ్వడం లేదు. కలర్స్ కూడా ఇవ్వచ్చు కదా, బాగుండేది. సరే, ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఎఫ్ఓని డ్రైవ్ కూడా చేయొచ్చు గైస్. ఎక్కేసి తీసేద్దాం, పద. ఆహా, మరుడు కూర్చున్నాడా? ఇక్కడి నుంచి సరిగ్గా కనిపించడం. ఎస్, ఇప్పుడైతే కనిపిస్తుంది. ఏమన్నా కూర్చున్నావా? చెప్పాను కదా గైస్, చాలా చాలా ఫాస్ట్గా వెళుతుంది. దోసుకుంటూ గాల్లోకి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇది కూడా జెట్ ప్యాక్ కానీ హెలికాప్టర్ కానీ అది ఎంత పైకి అయితే వెళ్తుందో అంతే పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఆకాశంలోకి అయితే వెళ్ళదులేండి, ఆకాశంలోకి వెళ్తే బాగుండేది. లేదు గైస్, ఎక్కువ హైట్కి అయితే వెళ్ళడం లేదు, కానీ స్పీడ్ మనకి చెప్పాను కదా, చాలా బాగా వెళ్తుంది. దీనికి వెపన్స్ ఆప్షన్స్ కూడా పెట్టుంటే బాగుండేది. ఇక్కడ ప్లేన్ ఉంది కదా, దాన్ని వేసేద్దాం. మనకి షూట్ చేస్తే ఇందులో నుంచి వెపన్స్, అదే బుల్లెట్స్ అన్ని రావాలన్నమాట. అలా ఇచ్చుంటే నిజంగా అదిరిపోయేది కదా. మనకి జెట్స్ అవన్నీ కూడా వెళ్ళే ఆప్షన్ ఉంది కదా. సో అవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడో వచ్చాయి. హే గైస్, ఐడియా, అసలు ఎఫ్ఓని షూట్ చేస్తే బ్లాస్ట్ అవుతుందా? సో మీరు ఇంతకుముందు ట్రై చేస్తారా గైస్? నేనైతే చూద్దాం. షూట్ చేస్తున్నాను రాకెట్ లాంచర్ తీసుకొని. అసలు దానికి చీమ కుట్టినట్టు కూడా ఏం లేదబ్బా, అసలు ఏం కావడం లేదు దానికి. అదే ఏదైనా సరే వెహికల్స్ అనుకోండి ఈజీగా బ్లాస్ట్ అవుతాయి. ఈ హెలికాప్టర్ బ్లాస్ట్ అవుతుందా? నాకు తెలిసి హెలికాప్టర్ ఒకటి బ్లాస్ట్ అవ్వదు, సైకిల్ కూడా ఏం కాదు, గోస్ట్ బైక్ కూడా ఏం కాదు, ఇంకా ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ అయిపోతాయి. అలాగే స్టిక్కీ బాంబ్స్ కూడా వేశాను. పేరుతుందిలే కానీ ఆహా, స్టిక్కీ బాంబ్స్ కూడా ఏమీ చేయలేకపోయాయి. ఇందులో మనకి ఎఫ్ఓ ఈజీగా గెలిచేసింది గైస్. నెక్స్ట్ టైం యాడ్ చేశారంటే కొత్తగా ట్రాఫిక్ లో బైక్స్ అని యాడ్ చేశారు గైస్. ఎన్పిఎస్ అయితే ఉంటారు కదా, వాళ్ళు కేటీఎంస్ వల్ల వెళ్తూ ఉంటారు అనమాట బైక్స్ వేసుకొని. ఒక్కసారి అసలు వెక్కే ఆప్షన్ ఎందుకు రావడం లేదబ్బా? రే, నేను వస్తున్నాను కదబ్బా, కానీ మనం ఎక్కలేకపోతున్నాం గైస్. వెహికల్స్ అయితే బైక్స్ అయితే ఎక్కలేకపోతున్నాం. చూడండి, నేనైతే దగ్గరికి వెళ్తున్నాను, నాకైతే ఎటువంటి బైక్ సింబల్ అయితే చూపించడం లేదు. మరి ఎలా వీని దించడం? ఐడియా, షూట్ చేస్తే ఆటోమేటిక్గా వాడే దిగిపోతాడు కదా. దిగు బ్రో. ఎస్, కొంచెం దూరం వెళ్దాం. కార్ అయితే వస్తుంది, కానీ బైక్స్ అయితే రావడం లేదు. వాడైతే వెళ్ళిపోతున్నాడు. త్వరగా వెపన్ తీరా. ఏకియా, షూట్ చేద్దాం గైస్. ఏమైనా అవుతుందా? ఎస్, దిగిపోయాడు. ఇప్పుడు ఎక్కడానికి వీలవుతుందా లేదో చూద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం రావాలి. అరే యార్, వాడు దిగిపోయినా సరే మనకి వెహికల్ అయితే ఎక్కడానికి రావడం లేదు. కేటీఎం అయితే తీయలేకపోతున్నాం. సో అది గైస్, మనకి కొత్తగా ట్రాఫిక్లో బైక్స్ అయితే యాడ్ చేశారనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ క్రూజర్ యొక్క చీట్ కోడ్ అయితే చూద్దామే. కోడ్ వచ్చేసి 1820 గైస్. డైల్ చేస్తే కోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ల్యాండ్ క్రూజర్ కూడా వచ్చేస్తుంది. ఒక 3 to 4 స్పాన్ చేద్దాం. అరే యార్, మనం స్పాన్ చేసే కొద్దీ అవి ఆటోమేటిక్గా కలర్స్ చేంజ్ చేసుకుంటూ స్పాన్ అయితే బాగుండేది. ప్రస్తుతానికి మనం
అలా కుదరదు, ఎందుకంటే ఒక్కొక్క వెహికల్కి వెళ్ళి ఒక్కొక్క కలర్ మార్చుకునే బదులు అదే మనకి డిఫరెంట్ కలర్స్తో స్పాన్ అయితే ఇంకా బాగుండేది కదా. సో మీ ఇష్టం గైస్, దీనైతే మనం కావాల్సిన కలర్స్లోకి అయితే స్పాన్ చేసుకోవచ్చు. ఆరెంజ్, బ్లాక్, రెడ్ ఏమి ఉంచుదాం. రెడ్ ఇప్పుడు పెద్దగా ట్రై చేయం కదా. సో రెడ్ కూడా బాగానే ఉంది, స్పీడ్ కూడా నాకు తెలిసి బాగానే వెళుతుంది గైస్, పర్వాలేదు. నెక్స్ట్ ఇంకా మనం చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కొత్త టనెల్ చూద్దాం, అలాగే మనకి సిఐసి అదే గైస్ కాంక్రీట్ ఇమేజ్ చేంజెస్ ఇవన్నీ. ఇదైతే ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవడం లేదంట. అదేంటంటే గైస్ కింద రోడ్స్ అయితే ఉంటాయి కదా, వాడు యొక్క కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక టెక్స్చర్ మారుతుంది, కలర్స్ కాదు, రోడ్డు యొక్క కలర్స్ కాదులే కానీ కాంక్రీట్ అయితే ఉంటుంది కదా, దాని యొక్క టెక్స్చర్ అయితే మారుతూ ఉంటుంది. సో అది వర్క్ అయినప్పుడు మీకు అది చూపిస్తానే, ప్రస్తుతానికి అయితే వర్క్ అవడం లేదు, అదొకటి. నెక్స్ట్ ఇప్పుడైతే మనకి కొత్తగా యాడ్ చేసిన ట్రైన్ టనల్ అయితే చూద్దాం గైస్. అది చాలా సింపుల్, వెళ్ళడం కూడా మనకి స్టేషన్ నుంచి కొంచెం అలా ముందుకు వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు ఆ ట్రైన్ టనల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కొత్త సిటీ అంటే మినీ మ్యాప్ అనర్లే కానీ అంత పెద్ద మ్యాప్ ఏం కాదబ్బా, అది వస్తే మీకు కూడా ఖచ్చితంగా చెప్పేవాడిని. చిన్న చిన్న 2-3 బిల్డింగ్స్ యాడ్ చేశారు గైస్ అంతే, కొత్తగా కిందేమో టనల్ యాడ్ చేస్తారు, అంతకుమించి ఏం లేదనుకుంటా. టనల్ కూడా ఓకే, అంత చిన్నదేం కాదు, చూడండి మీరే, మీకు కూడా చూపిస్తాను, చాలా పెద్దది. ఇక్కడ నుంచి మొత్తం సిటీ అదే బిల్డింగ్స్ ఎంతవరకు అయితే ఉంటాయి అంతవరకు ఈ టనల్ అయితే ఉంటుంది. వామో చాలా టైం పడుతుంది. ఒక్కసారి దిగి ఇందులో F4 ట్రై చేస్తే నాకు తెలిసి చాలా కష్టం, అదేమి చిన్నది కాదు కాబట్టి ఇరుక్కుపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ ట్రై చేద్దాం, నాకెందుకో ఎక్కడో కొడుతుందా. సరే ట్రై చేద్దాం, కొడ చేసి తెలుసు కదా గైస్, 0606 ట్రై చేస్తే F అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పైకి లేగురా ప్లీజ్ రా. యాక్సలరేషన్ అయితే ఇస్తున్నాను, కంట్రోల్స్లో టాప్కి అయితే లేపిస్తాను. అమ్మయ్య కదిలింది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంది, బట్ ఒక్కసారి పైకి లేచిన తర్వాత మామూలుగా వెళ్ళదు. తిరుగురా. దీన్ని అసలు మూవ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది గైస్. పొరపాటున మీరు టనల్లోకి F1 తీసుకురాకండి, తీసుకొస్తే ఖచ్చితంగా ఎటొక మూల ఇరుక్కుపోతూ ఉంటుంది. ఊరే ఇప్పుడు దిగితే కింద పడిపోతాడు కదా, కింద వాటర్ అబ్బా మళ్ళీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అరే ప్లీజ్ రా, తిరుగు. ఇంకా లాభం లేదు గైస్, దిగేసి సైలెంట్గా ట్రైన్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఎగ్జిట్ అయితే కొట్టేశాను. ఇది కొత్త ఏం కాదు మనకి, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేం. ట్రైన్ మొత్తం మీకు చూపిద్దాం అనుకున్నాను, మరీ ఏం పర్వాలేదు, ఖచ్చితంగా చూపిస్తాను. సో F4తో కొంచెం జాగ్రత్తగా టనల్లోకి వచ్చినప్పుడు, ఎందుకంటే అది ట్రైన్ టనల్, F4 టనల్ కాదు కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏలియన్ మోడ్లో యాడ్ చేశారు. అదేంటంటే గైస్ ఇంతకుముందు ఏలియన్ మోడ్లో ఓన్లీ 2 వెపన్స్ మాత్రమే వచ్చాయి, అదేంటో మీకు కూడా తెలుసు. ఒకటి వచ్చేసి పిస్టల్, సెకండ్ వచ్చేసి స్నైపర్ రైఫిల్. కాకపోతే ఇప్పుడు అన్ని వెపన్స్ అయితే యాడ్ చేశారు. అన్ని వెపన్స్ కూడా మామూలుగా ఉండవు కదా. సో పిస్టల్ అంతగా వర్క్ అవ్వదు, ఎందుకంటే చాలా తక్కువ డ్యామేజ్ కాబట్టి ఏకేమైతే తీసుకోవచ్చు, ఈజీగా వేసేయచ్చు. ఇది మంచి విషయం గైస్, ఇది ఏదో ముందు యాడ్ చేస్తుంటే బాగుంటుంది కదా. ఇప్పుడేమో అన్ని వెపన్స్ యాడ్ చేశారు, బట్ స్టిక్కీ బాంబ్స్ మటుకి వర్క్ అవ్వు. ఎందుకంటే స్టిక్కీ బాంబ్స్ని యాక్టివేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మొబైల్ ఓపెన్ కావాలి, మొబైల్ అయితే ఓపెన్ చేయలేం. నెక్స్ట్ అప్డేట్లో నాకు తెలిసి మొబైల్ ఆప్షన్ కూడా తీసుకురావచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ F1 మనం కావాలంటే స్పాన్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మొబైల్ వర్క్ కాదు కాబట్టి F1 కూడా ఇక్కడ తీసుకురాలేం. అది కూడా ఇచ్చుంటే అక్కడ పెద్ద 2 UFOs ఉన్నాయి కదా, దాని మీదకి వెళ్ళిపోయేవాళ్ళం. మన నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ వర్సెస్ UFOs గైస్. ఒక 10 to 20 అలా స్పాన్ చేద్దాం. UFOs ట్రైన్ని ఆపగలవా లేదో చూద్దాం, నాకు తెలిసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో. 10 మీరు చెప్పండి గైస్, 50 అయినా సరే స్పాన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఒక 10 వరకు స్పాన్ చేద్దాం. త్వరగా 0606 ట్రై చేస్తే F అయితే స్పాన్ అయిపోతుంది. కలర్ చేంజ్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. నేనేమో ఒక టనల్ నుంచి ఆ ల్యాండ్ క్రూజర్ వేసుకొని ఇక్కడ ఫాస్ట్గా వచ్చేసాను గైస్, ఇది చేద్దామని చెప్పేసి. ట్రైన్ మరి చూడాలి F4స్ని తట్టుకొని ముందుకు వెళ్తుందో లేదో. నేనైతే ఇంజిన్ ఆన్ చేస్తాను, ఫార్వర్డ్ కూడా కొట్టేశాను. ఏమవుతుందో నాకు కూడా తెలియదు. ఆ UFOs కనపడుతుంది కదా, ఇన్విజిబుల్ అనుకున్నాను, మొత్తం దాంట్లోకి దూసుకుంటూ వెళ్ళిపోతుంది గైస్. అసలు ఏం జరుగుతుందబ్బా మొత్తం. అది మళ్ళీ డ్యాన్స్లు వేసుకుని, ఓరి దేవుడా, ఈ UFOs భూమిలోకి వెళ్ళిపోయినాయి అబ్బా. ఒకసారి చూద్దాం, డ్రోన్ మోడ్ అయితే యాక్టివేట్ చూద్దాం. నాకు ఇక్కడైతే ఏమీ కనిపించడం లేదు, అలా కిందకి ఎలా వెళ్ళిపోతాయి. ఫాస్ట్గా ఊరే కెమెరా యాంగిల్ మార్చిన ఇలా చీట్ కూడా వర్క్ అవ్వదు. RGS2లో డౌన్ అంటే డ్రోన్ గైస్, సో షార్ట్ కట్ అనమాట. లోపలికి వెళ్ళు. ఇక్కడ అయితే నాకేం కనిపించడం లేదు లోపలికి. అద్దెకుండే గైస్, అసలు UFOs భూమిలోకి వెళ్ళిపోవడం ఏంటబ్బా, అసలు ఇది ఎక్కడ మ్యాజిక్, మామూలుగా లేదు గైస్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మొత్తం చూసిన తర్వాత ట్రై చేయండి. ఇదైతే నాకు తెలిసి మీరు ట్రై చేసి ఉండరు కదా, సో మామూలుగా లేదు, ట్రై చేయండి. UFOs నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం గాల్లోకైనా వెళ్తాయి అనుకున్నానులే, కానీ ఇలా భూమిలోకి అయితే వెళ్తాయి అస్సలు అనుకోలేదు. భలే ఉందబ్బా, కొన్ని అయితే అలానే ఉండే. చూద్దాం గైస్, నాకు తెలిసి అవి కూడా వెళ్ళిపోతాయి అనుకుంటా. ఓకే, ఇంజిన్ మళ్ళీ ఆన్ చేస్తాను, ఫార్వర్డ్ కుట్టేశాను. ఈ ఎత్తుకుపోయిందబ్బా, చూసారా గైస్, పైకి అయితే ఎత్తుకుపోయింది.
పక్కకి వెళ్ళిపోయింది. ఆహా, స్టార్టింగ్లో ఉన్నవి భూమిలోకి వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కటి. నేనైతే చూస్తాను వెళ్తూనే లేదు భూమిలోకి. ఓకే, కిందకి కిందకి కిందకి. ఎస్, ఎక్కడైతే లేవు ఆల్రెడీ పడిపోతున్నాయి. ఆ ట్యాంక్స్ కూడా పడిపోతున్నాయి, గ్యాస్ ట్యాంక్స్. ఇది మటుకి ఒప్పి ఉంది కదా. బహుశా తొక్కుకుంటూ వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. ట్రైన్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను ఆపే వెహికల్ అయితే వస్తుంది. వీటినేమో భూమిలోకి తోసేసి మరి వెళ్ళిపోయింది. ఐడియా గైస్, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే రేపటి వీడియోలో రేస్ పెడదాం ఈఎఫ్ఓ కను ట్రైన్కి. చూద్దాం, నాకు తెలిసి ఈఎఫ్ఓ గెలుస్తుందేమో అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ అలాగే నేను ఒకటి మర్చిపోయినబ్బా, నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అది కూడా ఏంటంటే స్టిక్కి లాగా మరి ఈఎఫ్ఓని ఎక్కుదాం. అలాగే మీరు చెప్పండి, కావాలంటే ల్యాండ్ క్రూజర్ని కూడా ఎక్కుదాం. నాకు తెలిసి దీన్ని ఎక్కితే ఎలాగా తిరుగుతుందో చూడాలని ఉంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూద్దాం. అండ్ ఇంకా ఒక విషయం అయితే చెప్తున్నాను గైస్, ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తే మన వాళ్ళు అసలు చాలామంది అబ్బా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు, అన్న వీడియో చేయని చెప్పేసి. అందరికీ కూడా సారీ అబ్బా. ఇక్కడ నుంచి చెప్తున్నాను కదా గైస్, అస్సలు మనను రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకు తెలిసి అప్డేట్లో వచ్చిన ఫీచర్స్ అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ చేస్తే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అందరికీ కూడా బాయ్ బాయ్.